పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాబోయే 100 రోజుల్లో రాష్ట్రంలో 1,25,000 గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గృహ నిర్మాణాలపై సమీక్షించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల గణాంకాలను కలెక్టర్ సృజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలు వాటిని చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించుకోకుండా నివాసయోగ్యంగా ఉందా అన్ని పరిస్థితుల్ని చూడుకోకుండా నెంబర్ కోసం ప్రయత్నం చేసినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆందోళనకర విషయం ఏంటంటే 2014-19 సమయంలో కట్టిన గృహ నిర్మాణం గురించి పేమెంట్ల గురించి కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత రాజకీయ కక్షపూరితమైన ఆలోచనతో కానివ్వండి, లేదు గత ప్రభుత్వం చేసి మేమెందుకు చేయాలి అనే ఒక అప్రజాస్వామిక ఆలోచన మూలంగా కానివ్వండి, 2016-2019 మధ్యలో ఎక్కువగా నిర్మాణం చేసిన ఇళ్లకి ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళకి టోకెన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కింద రూపాయి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినా, లేదు కొంత పేమెంట్ ఇచ్చినా కూడా వాటికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఈ లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏమిటంటే వీటికి కూడా పేమెంట్ ఇవ్వాలి. ఏదైతే ఇల్లు పూర్తి చేసుకుని రూపాయి పడిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడుతున్నాను నేను.